అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు జర్మనీ దేశంలో ఉన్నాను కదా, రాజధాని బెర్లిన్లో. ఇక్కడ నుండి బయలుదేరి నేను పోలాండ్ వెళ్తున్నాను. ఇవాళ రాత్రికి నాకు ఫ్లిక్స్ బస్సు. ఇక్కడ నుండి 8 గంటలు ప్రయాణం. రాత్రి 10ంటికి ఎక్కితే పొద్దున్నే 6ంటికి పోలాండ్ దేశంలో వార్సాలో దిగుతాను. ఇదిగోండి, ఇప్పుడే ఇలాగే మన మిత్రులను కూడా మరి ఒకసారి పరిచయం చేసుకుందాం. హాయ్ అన్న. హాయ్ నమస్తే. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మీరు నన్ను హోస్ట్ చేయడం. మంచి సమయం గడిపాము, బాగా ఎక్స్ప్లోర్ చేసాము. ఈ 3-4 డేస్ కూడా మన వాళ్ళు కూడా ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. ఓకే, మళ్ళీ ఎక్కడో కలుద్దాం. అది ఇండియాలోనో ఎక్కడ అనేది నాకు తెలీదు. బాయ్. చాలా సాడ్గా ఉంటే నాకు బై చెప్పాలంటే కష్టంగా ఉంది నిజంగా. 4 డేస్ చాలా మంచి క్వాలిటీ సమయం గడిపాం. ఇట్స్ అ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉమా. ఇంతవరకు వీడియోలో చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ 4 డేస్ ఇది ఎంత హార్డ్ వర్క్ నాకు ఈరోజు డైరెక్ట్గా చూశాను. రియలీ గ్రేట్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు నువ్వు. ఇలాగే అన్ని దేశాలు తొందరలో కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ కావాలని, అలాగే నీ ఆరోగ్యం జాగ్రత్త, ఫ్యామిలీతో కూడా వీలైనప్పుడల్లా టైం స్పెండ్ చేయి. హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ కెరీర్ అమ్మా. థ్యాంక్ యూ. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఇంకా బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. రైట్, బాయ్. అయిపోయాను. నార్మల్గా లేదు నా సిచ్యువేషను. ఇప్పుడు టైం రాత్రి 10 అవుతుంది. 2 గంటల 20 నిమిషాలు బస్సు డిలే అంట. ఇరుక్కుపోయాను బాబోయ్. 6ంటికల్లా దిగామండి చక్కగా పోలాండ్ వార్సాలో. ఇప్పుడు 8:30 అవుద్దో 9 అవుద్దో. బస్ స్టేషన్ పక్కనే ఒకటి ఐఫిల్ టవర్ లాగా ఉండేది నిర్మించారు. బాగుంది కదా. నా బస్సు ఇంకా రాలేదు. 3 గంటలు లేటు. ఇంకొక 5 నిమిషాల్లో వస్తుంది. ఫైనల్గా నా బస్సు వచ్చింది. 3 గంటల 5 నిమిషాలు లేటు. అదిగోండి 1322 బస్సు నెంబరు, డబల్ డెక్కర్. తీసుకుని వెళ్ళి అంతే కరెక్ట్గానే 26వ ప్లాట్ఫామ్లో ఆపుతున్నాడు. మనం పైన కూర్చోవాలి, మన సీట్ల పైన. ఈ కంట్రీస్లో ఒక ప్లస్ పాయింట్ ఉంది ఏంటంటే టాయిలెట్స్కి బాధపడాల్సిన పని లేదు. బస్సు లోపలే ఉంటుంది. ఎవ్రీ బస్సులోనూ ఉంటుంది. నెక్స్ట్ డే అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే స్వాగతం సుస్వాగతం. 75వ దేశంలో అడుగు పెట్టాం, పోలాండ్ వచ్చేసాం. అలాగే చాలామంది లాస్ట్ వీడియోలో నేను కామెంట్ సెక్షన్ చూశాను, BMW మ్యూజియం చూపించండి, అలాగే మ్యూనిక్ వెళ్ళండి అని చెప్పి. నేను ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాను, నాకు నచ్చిన రూట్. ఆ రూట్ మ్యాప్లో అది కూడా వస్తుంది. మీరు కంగారు పడద్దు, జర్మనీ వదిలేసి బయటకు వచ్చేసాను ఉమా వెళ్ళడేమోనని చెప్పి. ఒక 10 డేస్లో మటుకి వెళ్తాను, మీకు తప్పకుండా చూపిస్తాను. డోంట్ వరీ. ఓకే, అన్నయ్యని పరిచయం చేసుకుందాం. థ్యాంక్ యూ అన్నయ్య నా కోసం వచ్చినందుకు, అలాగే నాకు మెయిల్ చేసి నన్ను ఇన్వైట్ చేసినందుకు. రియల్లీ హ్యాపీ అన్న. నమస్కారం. థ్యాంక్స్ మీరు వచ్చినందుకు, ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు. మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి. నా పేరు సచిన్. నేను సికింద్రాబాద్ బొలారం నుంచి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నారన్న? ఇక్కడ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఒక 8+ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ ప్రస్తుతానికి. ఓకే. ఏంటి ఇంకేం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఒక క్రికెట్ క్లబ్ ప్రస్తుతానికి రన్ చేస్తున్నాను. క్రికెట్ అంటే ఇష్టమా? ఎస్, చాలా ఇష్టం. పేరు చూసారు కదా సచిన్ అని, సో ఫాదర్ పెట్టారు. సో చాలా ఇష్టము. వార్సో థండర్స్ క్రికెట్ క్లబ్ అని ఉంది ఒకటి. ఇంకా లోకల్స్ కి మరియు మన భారతీయులకి అందరికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఎస్, ట్రైనింగ్, మ్యాచెస్ కూడా అన్ని బాగా చేస్తాం. అంటే నాకు క్రికెట్ గురించి అంత అనుభవం లేదు, అవగాహన లేదన్న. వీళ్ళు ఉన్నారా మెయిన్ దాంట్లో పోలాండ్ వాళ్ళు? ICC దాంట్లో ఇంకా కాలేదు వీళ్ళు. వి ఆర్ స్టిల్ డెవలపింగ్. అందుకే నాకు డౌట్ వచ్చింది. ఎస్, చాలా మంది యూరోప్ కంట్రీస్ లేవు. దే ఆర్ స్టిల్ డెవలపింగ్ ద గేమ్. ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో ఎస్, డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్. మాటల్లో చెప్పడం మర్చిపోయాను. అలా దిగాం కంట్రీలో, మంచిగా వాన పడుతుంది, వెదర్ కూడా చాలా బాగుంది. హెవీగా పడకూడదని కోరుకుంటున్నా. హెవీగా పడిందంటే చాలా ప్రదేశాలు మళ్ళీ కవర్ చేయలేం. ట్రైన్ రెడీగా ఉంది, ఇప్పుడే వచ్చేసింది. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కుతున్నాము. సిటీ సెంటర్కి వెళ్ళాలి. దీనిలో మంచిగా ఉంది ట్రైన్. ఈ ట్రైన్ని వీళ్ళకి స్విట్జర్లాండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి టికెట్స్ తీసుకోవాలనుకుంటే లోపలే ఉంటుంది చూడండి. ఆ మిషన్కి మనం మెన్షన్ చేసి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి టికెట్ తీసేసుకోవచ్చు. ఇప్పుడే ఒక టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టికెట్లు కూడా చెక్ చేశారు. ఇలాంటి ట్రైన్స్ ఎక్కినప్పుడు టికెట్ తప్పకుండా తీసుకోండి, లేకపోతే గట్టిగా ఫైన్ పడిపోతుంది. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కరెన్సీని జిలోటీ అని పిలుస్తారు. అంటే గోల్డ్ అని అర్థం అంట. మనం డబ్బులు అంటాం కదా, కానీ వీళ్ళు డబ్బుల్ని కూడా గోల్డ్ అని అర్థం. దాన్ని ఇంగ్లీష్లో మనం అనువాదిస్తే ఇక్కడ పోలిష్ డబ్బులు జిలోటీ ఒక్కటి మన ఊరు డబ్బుల్లో 22 రూపాయలు 80 పైసలు. పర్లేదు, యూరోప్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. జస్ట్ కంట్రీ చేంజ్ చేయగలను ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి.
ఇప్పుడు నేను ఎక్కిన టికెట్ నాకు 80 రూపాయలు పడింది ఒక 4-5 స్టాపులు రావటానికి. ఈ కంట్రీ పూర్తిగా 80% వరకు పూర్తిగా ధ్వంసం చేసేసారు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ 60 లక్షల మంది పైన చంపేశాడు ఇక్కడ వాళ్ళని, పోలాండ్ వాళ్ళని. చాలా దారుణం అసలు. ఈ మెయిన్గా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ సిటీ అంతా కానీ ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా. సూపర్ ఉంది కదా అసలు. పక్షులు ఎలా ఎగురుతూ గింగరాలు తిరుగుతుందో చూడండి. కరెక్ట్గా డ్రోన్ ఎగురుతున్నప్పుడు అదేదో పక్షి అనుకున్నాయి అవి. చాలా బాగా అనిపించింది, పావురాలన్నీ ఒకేసారి ఎగరటం. వావ్! రైల్వే స్టేషన్లో నుండి బయటికి వచ్చేసాను. ఇప్పుడు వార్సా సెంట్రల్ని దగ్గర ఉన్నాను. ఇక్కడ నుండి మనకి క్లియర్గా స్కై వ్యూ అంతా కనపడుతుంది చూడొచ్చు. స్కై స్క్రాపర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. నా కళ్ళ ముందు ఉందే వార్సో టవర్ అని పిలుస్తారు. యూరోపియన్ యూనియన్లోనే టాలెస్ట్ బిల్డింగ్ ఇదేనంట. 310 మీటర్లు ఎత్తు. 2022లో ఇది కంప్లీట్ అయింది. పోలాండ్ దేశంలో కూడా టాలెస్ట్ బిల్డింగ్. అక్కడ నుండి మనకి అబ్జర్వేషన్ డెక్ కూడా ఉంటుంది. సిటీ వ్యూ అంతా క్లియర్గా కనబడుతూ చాలా బాగుంటుంది. ఈ అందమైన కట్టడాన్ని నిర్మించడానికి వీళ్ళకి 500 మిలియన్ యూరోలు ఖర్చు పెట్టారంట. 53 ఫ్లోర్లు ఇది. వార్సో టవర్ ఆపోజిట్లో మనకి 4 రోడ్లు కలిసే ఒక జంక్షన్ ఉంటుంది. అలాగే ఒక 2 ఫ్లైఓవర్లు కూడా అవుతున్నాయి చూడవచ్చు. ఇక్కడ పాపులేషన్ గురించి చెప్పుకుంటే మనం 3,80,00,000 మంది నివసిస్తున్నారు. మరియు సిటీలో ఏమో 18 లక్షల మంది. మరియు ఇక్కడ ఇండియన్స్ చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఇండియన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారంట. చాలా మంచి మంచి ఆపర్చునిటీ ఉంది. మనం కంపేర్ టు మనీ చాలా తక్కువ అనుకుంటాం, కానీ పే మంచి హైలోనే ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఇదే ఏరియాలో మంచి మంచి లగ్జరీ కార్లు కూడా చూశాను. వావ్, ఫెరారీ అనుకుంటా. సూపర్ ఉంది కదా. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో అసలు ఎలాంటి బాధపడాలని పనే లేదు. బస్సులు, ట్రామ్లు, ట్రైన్లు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. కాస్ట్ కూడా కంపేర్ టు అదర్ కంట్రీస్ చూస్తే చాలా తక్కువే ఉంది. ఆపోజిట్లో నుండి చాలామంది జనం పరుగులు తీసుకుంటూ వస్తున్నారు, చూస్తున్నారు కదా. అది రైల్వే స్టేషన్ మెయిన్ సెంటర్లో ఉంటుంది ఇక్కడ. అలాగే ట్రామ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడే మీకు ఆకాశంలో చూపించాను కదా, వ్యూ భలే ఉంది. అదిగోండి ట్రామ్ వచ్చేసింది. ఇలా సిగ్నల్ పడ్డప్పుడు తప్పకుండా మనం ఆగాలి. ఒక ఆగకుండా వెళ్ళామా ఎవరైనా ఆఫీసర్స్ చూసారా మనకి ఫైన్ కూడా వేస్తారు. వార్సా సెంట్రల్ రైల్వే స్టేషన్ మనకు కనపడుతున్నది. ఇక్కడ నుండి ఇతర దేశాలు కూడా వెళ్ళొచ్చు అంట. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ యూరోప్లో చాలా వరకు కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో ఉన్నవన్నీ బోర్డర్స్ ఉండవు, చెక్ పోస్టులు ఉండవు. ఎవరు మనల్ని చెక్ చేయరు. వెరీ రేర్. బస్సు ఎక్కినప్పుడే అడుగుతారు కొంతమంది, పాస్పోర్ట్ చూపించండి అని. వాళ్ళు చెక్ చేసుకుని టికెట్లో నేమ్ కన్ఫర్మ్ చేసి ఇక మనల్ని వదిలేస్తారు లోపలికి. ఇక్కడ నుండి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ట్రైన్ ద్వారా కూడా వెళ్ళండి. నేనైతే బస్సే బుక్ చేసుకున్నాను నెక్స్ట్ కంట్రీకి వెళ్ళడానికి. స్టేషన్ లోపల అసలు అదిరిపోయింది. ఇదేదో షాపింగ్ మాల్ లాగా ఉంది కానీ స్టేషన్ లాగా లేదు. పూర్తిగా అండర్ గ్రౌండ్లో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. పైన షాపింగ్ మాల్ మరియు రెస్టారెంట్స్, అలాగే వెనక కనబడుతున్నవన్నీ టికెట్ కౌంటర్స్. పోలాండ్లో మొట్టమొదట రైల్వే స్టేషన్ నిర్మించింది మే 22, 1842లో. 27 కిలోమీటర్లు ట్రాక్ వేశారంట. దాన్ని రన్ చేశారంట ఫస్ట్ టైం. ఇక్కడ మీరు లాంగ్వేజ్ కూడా గమనించారు కదా, ఫ్రెంచ్, జర్మనీ అవి ఉండదు. వీళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఉంది, దాన్ని పోలిష్ అని పిలుస్తారు. ఎక్కువ పూర్తిగా అదే మాట్లాడతారు. ఇంగ్లీష్ చాలా తక్కువ. సిటీలో వరకే మాట్లాడగలరు ఇంగ్లీష్ కూడా కొన్ని ప్రదేశాల్లోనే. అక్కడ రాసిన భాష కూడా మనం చూసుకుంటే పోలిష్లో ఉన్నాయి. డిపార్చర్స్, ట్రైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా. ఈ సిటీల్లో తిరిగేటప్పుడు మీకు ఎప్పుడైనా కొనుక్కోవాలి, ఆకలేసింది బయటికి వచ్చినప్పుడు అనిపిస్తే ఇవి 24 అవర్స్ ఉంటాయి, కానీ కొన్ని ప్రదేశాల్లోనే ఉంటాయి. వీటిని జాబ్కా అని పిలుస్తారు. అదర్ కంట్రీస్లో మనం 7-Eleven ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలా. కొంచెం ఇవాళ మేఘాలు ఎక్కువగా ఉండి వాన పడుతూ ఉండటం వల్ల డార్క్గా కనబడుతుంది. ఇది కెమెరా ప్రాబ్లం కాదు అది. మరియు ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ చూసి మొదట నాకు అనిపించింది, ఏంటి నేను సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్నానా అని. అప్పుడు అర్థమైంది స్టోరీ అంతా బయటికి తీస్తే. 2వ ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత 1945 నుండి 1989 వరకు ఇక్కడ రష్యా వాళ్ళు, సోవియట్ యూనియన్ వాళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని.
ఇప్పుడు జర్మనీ దేశాన్ని ఎలా పంచుకున్నారో 4 దేశాలు, అలాగే బెర్లిన్ సిటీని కూడా. బట్ ఈ కంట్రీని పూర్తిగా రష్యన్స్ వాళ్ళే రూల్ చేశారు. 1989లో ఇక్కడ సెమీ ఫ్రీ ఎలక్షన్స్ చేశారంట ఈస్టర్న్ బ్లాక్లో. అప్పుడు కమ్యూనిస్ట్ రూల్ కొలాప్స్ అయిపోయిందంట పూర్తిగా. పీస్ఫుల్గా ఎలాంటి యుద్ధం జరగకుండా ఇక ఈ దేశాన్ని వీళ్ళ చేతిలో అప్పచెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. పోలాండ్కి ఫుల్ ఇండిపెండెన్స్ వచ్చింది. సిటీ మధ్యలో ఒక అద్భుతమైన కట్టడాన్ని చూశాను, భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది 1952 నుండి 1955 వరకు దీని నిర్మాణం పట్టింది. అప్పట్లో సోవియట్ యూనియన్ వాళ్ళు రూల్ చేశారు కదా ఈ దేశాన్ని, వాళ్ళు ఒక పోలాండ్కి గిఫ్ట్ లాగా నిర్మించారంట. దీనికి సైన్ చేసింది కూడా జోసెఫ్ స్టాలిన్, తెలుసు కదా మీకు, మెయిన్ డిక్టేటర్ అని చెప్పొచ్చు సోవియట్ యూనియన్కి కంప్లీట్లీ. 1952లో దీని పనులు స్టార్ట్ చేస్తే 1953లో తను మరణించాడు కూడా స్టాలిన్. ఇది నిర్మించడానికి 9000 మంది మనుషులు పనిచేశారంట. అద్భుతమైన కట్టడం, నిజంగానే చూస్తుంటే ఎంత అందంగా ఉందో చూడండి. ఈ దేశంలో ఉండేవారికి అసలు ఈ సోవియట్ యూనియన్ వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళకి సంబంధించిన కట్టడాలు ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. ఇక ఈ నిర్మాణాన్ని కూల్చేయడం ఎందుకులే అని చెప్పి అలాగే ఉంచేశారు వీళ్ళు. ప్రస్తుతానికి వీళ్ళు లోపల మ్యూజియంస్ ఉంటాయి, సినిమాస్ ఉంటాయి, కాఫీ షాప్స్ ఉంటాయి, ఇంకా థియేటర్స్ ఉంటాయి, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా. మనకు ఒకవేళ వ్యూ కావాలనుకుంటే అప్పట్లో ఎత్తైన కట్టడం కదా ఇది, ఇక్కడ ఈ దేశంలో పైకి వెళ్ళి పూర్తిగా మనం వ్యూ కూడా చూడొచ్చు 360 degrees. ఈ స్కై స్క్రాపర్స్ మరియు ఈ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఒక అందమైన షాపింగ్ మాల్ని గమనించాను. అస్సలు భలే ఉంది, ఎలా నిర్మించారో చూడండి. రౌండ్గా ఉండి షాపింగ్ మాల్, మధ్యలో ఆ గ్లాసెస్ డోమ్ ఉండటం దానికి భలే అందాన్ని తీసుకొచ్చింది. ఏదో ఒక స్పేస్ షిప్ ఇక్కడ భూమి మీద ల్యాండ్ అయినట్లు ఫిక్స్ చేశాడు కదా, సూపర్ ఉంది. దీని లోపల 200 షాపులు పైన ఉన్నాయి, 40 రెస్టారెంట్లు ఉన్నాయి, 66,000 స్క్వేర్ మీటర్లు అంట ఇది విస్తరణ ఈ షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ లోపలికి ఎంట్రన్స్ మామూలుగా లేదు, అదిరిపోయింది. కరెక్ట్గా ఇందాక చూపించిన గ్లాస్ డోమ్స్ కింద నుండే ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్ పెట్టారు. కింద కొన్ని ఇదిగోండి కాఫీ షాప్స్ కూడా ఉంటాయి. లగ్జరీ బ్రాండ్స్, ప్రపంచంలో దొరికే బెస్ట్ లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నట్టున్నాయి. కొన్ని పేర్లు కూడా బయట ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు, చూడొచ్చు. ఈ దేశంలో చలికాలం అప్పుడు బాగా మంచు పడుతుంది కూడా, చలి కూడా బాగా ఉండి గాలులు కూడా బాగా వస్తాయి. మరియు ఇక్కడ సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడ చూసినా కూడా గార్డెన్స్ చక్కగా పచ్చదనంగా కనబడుతూ ఇలాంటి ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్ ట్రీస్ అన్నీ పెట్టేస్తారు. షాపింగ్ మాల్ ఈ ఎంట్రన్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హార్డ్ రాక్ క్యాఫే ఉంది ఇక్కడ, చూడొచ్చు. వరల్డ్ వైడ్ ఉంటుంది వీళ్ళది, మన హైదరాబాద్లో కూడా ఉంది కదా. మరియు ఇక్కడ చూడొచ్చు రైతులు, ఇక్కడ కూడా చాలా వరకు రైతులు ఉంటారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళ పొలాల్లో పండించినవి డైరెక్ట్గా తెచ్చుకొని ఇక్కడ సిటీ సెంటర్లో ఒక 4 టేబుల్ వేసుకుని సేల్ చేసుకుంటున్నారు. భలే ఉన్నాయి వాళ్ళు చేసినవి, చూశారు కదా. చెక్క నుండి ఎలా తయారు చేశారు చూడండి, బాస్కెట్స్ మంచిగా అసలు ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ నుండి చూసుకుందాం, చాలా తాజాగా ఉంది. ఒక్కటి వచ్చి 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. రాస్బెర్రీ, హాయ్. అలాగే స్ట్రాబెర్రీ కూడా ఎంత బాగుందో చూడండి, తాజాగా మంచి సైజు ఉన్నాయి. ఇలా అమ్ముకోవడం బెటర్, వాళ్ళకి డబ్బులు కూడా మిగులుతాయి. డైరెక్ట్గా మార్కెట్లో అమ్ముకుంటే చాలా తక్కువ రేటుకి సేల్ అవుతాయి. బ్లూబెర్రీ, చెర్రీస్ కూడా చూడండి, ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ ఉన్నాయి. ప్యాలెస్ ఆఫ్ కల్చర్ పక్కనే మనకి అప్పట్లో వీళ్ళు ఉపయోగించిన బస్సు పెట్టారు. భలే ఉంది చూడండి బస్సు, ట్రాన్స్పోర్ట్ బస్సు. ఏ కంపెనీయో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు, స్కోడా కంపెనీ. వరల్డ్లోనే స్కోడా కూడా టాప్ 5లో ఉంటుంది కదా, బెస్ట్ బిల్ట్ క్వాలిటీ, సేఫ్టీ కూడా 5 రేటింగ్ అనుకుంటా. స్కోడా వచ్చి కంపెనీ చెక్ రిపబ్లిక్ వాళ్ళది, వాళ్ళు కనిపెట్టారు. ఈ బిల్డింగ్ లోపలికి వచ్చాను, ఎంట్రన్స్లోనే మనకి ఇలాగా ఫోర్డ్ కార్ కనబడుతుంది, భలే ఉంది. అప్పట్లో వీళ్ళు ఇంజన్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ముందు లివర్ ఉంటుంది అనుకుంటా, అదిగోండి ఆ లివర్ని తిప్పేవారు, అప్పుడు ఇంజన్ స్టార్ట్ అయ్యేది అనుకుంటా. నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది బాగా, నేను పొలాల్లో ఇవి పంపులు ఉంటాయి కదా, వాటర్ పంపులు, అక్కడ కూడా పనిచేశాను నేను. చాలా బాగుంది కదా.
అలాగే వెనక పక్క కూడా మరొక బండి ఉంది. అది 1902 సంవత్సరంలో ఉపయోగించిన కార్ అంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి కార్ని. అలాగే ఇది నమ్ముతారా, ఇది ట్రైన్ ఇంజిన్ అంట. చూడండి అప్పట్లో ఎంత చిన్నగా ఉందో చూసారా, కేవలం 3 అడుగులు ఎత్తుంది ట్రైన్ ఇంజిన్ అంతే. ఇందాక చూపించిన ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ముందే చూడొచ్చు ఎంత పెద్ద వీల్ ఉందో చూడండి. కనీసం 8 అడుగులు ఎత్తు ఉంది వీలు. వాహ్, నాకు తెలిసి అప్పట్లో షిప్కి ఉపయోగించి ఉండొచ్చు ఇది. కరెక్టే, షిప్ ఫ్యానే ఇది. ఫ్లవర్స్తో ఎంత అందంగా డెకరేట్ చేశారో ఒక అమ్మాయిని. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వావ్, ఎక్కడో జరుగుతుంది పరేడ్. అట్లా కంటిన్యూస్గా వెనక బళ్ళు ఇంకా వస్తున్నాయి మనం గమనించుకుంటే. ఈ కారులో ఉండే వాళ్ళేమో వీరు సాగర కన్యను రెడీ చేశారు. చాలా బాగుంది. అలాగే ఏదో కానీ వాళ్ళ పేర్లు అనుకుంటే వాళ్ళ పేర్లకు సంబంధించింది కూడా పెట్టారు. ఇంకా వస్తున్నాయి. ఇక ఇవన్నీ అవే సేమ్ రిలేటెడ్. సైరంకి అని పెట్టారు కదా, దానికి రిలేటెడ్ అనుకుంటా. ఇక్కడ మరొక సాగర కన్య చూడొచ్చు. కింద కూర్చొని ఒక చిన్న బేబీ సాగర కన్యని చేతిలో పట్టుకున్నట్లు. వీళ్ళు భలే డిఫరెంట్గా పెట్టారు. ఈజిప్షియన్ కల్చర్లో ఏదైనా సాధించినప్పుడు వాళ్ళు ఓబ్లిస్క్ నిర్మిస్తారు కదా, సేమ్ అలాగే రష్యన్స్ వీళ్ళు ఇది నిర్మించినందుకు ఇదిగోండి ఈ అద్భుతాన్ని, అలాగే ఈ దేశాన్ని వీరు పరిపాలించారని చెప్పుకున్నాం కదా, వాళ్ళు వాళ్ళ ప్రైడ్ తెలియజేయడం కోసం ఇక్కడ ఓబ్లిస్క్ని నిర్మించారు. మరియు వీటి వెనకాలే మనం గమనిస్తే ఇక్కడ నోవోటల్ ఉంది, మరియు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లగ్జరీ షాపింగ్ మాల్స్ చూడొచ్చు లైన్లో ఎలా ఉన్నాయో. H&M, TK Maxx, C&A, అడిడాస్, హాఫ్ ప్రైస్ అని చెప్పి యూనిక్లో కూడా ఉంది. యూనిక్లో వచ్చి కొరియా బ్రాండ్ అనుకుంటా. యూరోప్లోనే ఓల్డెస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఒకటి. పోలాండ్ 966లో దీన్ని కనుగొన్నారని చెప్తారు. అప్పట్లో ఒక డ్యూక్ మ్యూజికో అని చెప్పి ఉండేవారు. తను క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయారంట. సిటీలో మీరు ఒక్కరోజు ఎక్స్ప్లోర్ చేస్తే చాలు అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోవచ్చు. చాలా చిన్న సిటీ, ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా దొరుకుతుంది. ప్రపంచంలో ఓల్డెస్ట్ సెకండ్ యూనివర్సిటీ ఇక్కడే ఉందంట. 1364లో నిర్మించారు. ఇప్పటికి కూడా ఆ యూనివర్సిటీ రన్నింగ్లో ఉంది. ప్రపంచంలో ఇటుకలతో నిర్మించిన అతిపెద్ద కోట ఈ దేశంలోనే ఉందంట. అది మాల్బోర్క్ క్యాసిల్. బట్ క్యాపిటల్ సిటీలో లేదు, అది కింద సౌత్ సైడ్లో ఉంది. మరియు నోబెల్ ప్రైజ్ 2 సార్లు గెలుచుకున్న వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. మారియా అని చెప్పి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఇచ్చారంట వారికి. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ అందమైన బిల్డింగ్లన్నీ పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయినాయి. 2వ ప్రపంచ యుద్ధంలో 85% వరకు. మీ ఊహకు కూడా అందదు, పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి చాలా వరకు. ఎదురుగా ఉన్నది హోటల్ అంట. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారంటే అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది. బిల్డింగ్స్ నిర్మాణం చేసే పద్ధతి మట్టికి చాలా బాగుంది. అసలు చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉపయోగిస్తున్నారు. ఈ రౌండ్గా ఉన్నది భలే ఉంది కదా, ఏదో ఒక సర్కస్ లాగా. అది ఒక బ్యాంక్ పొలస్కి అని పిలుస్తారు. నేను ఇప్పుడు ఆర్కేడియా అనే ఒక లొకేషన్లో ఉన్నాను. మెయిన్గా ఇక్కడికి రావడానికి కారణం ఇక్కడ ఒక పెద్ద జాతీయ పతాకం ఉంది. అది మీకు చూపించాలని ఇక్కడికి వచ్చా. సిటీ వ్యూ చూడండి, ఎటు చూసినా కూడా ఎంత అందంగా ఉందో. బ్యూటిఫుల్గా వీళ్ళు నిర్మించుకున్నారు. ఇంత తక్కువ పాపులేషన్ అయినా కూడా వార్లో పూర్తిగా ధ్వంసం అయిపోయినా కూడా మళ్ళీ వీళ్ళు అప్రైజింగ్ అవ్వటం చాలా బాగా అనిపిస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశారు వీళ్ళ యాన్సెస్టర్స్. ఈరోజు ఇంత బెటర్ లైఫ్. అలాగే టాప్ 10లో ఉంటుంది వీళ్ళ పాస్పోర్ట్ ర్యాంకింగ్ కూడా. మరియు వీళ్ళ జాతీయ పతాకం ఉన్న లొకేషన్ చూడండి, సూపర్ ఉంది. కరెక్ట్గా కింద గార్డెన్ లాగా పెట్టి పెద్ద మెయిన్ రింగ్ పెట్టి, ఆ రింగ్లో అన్నీ కూడా ట్రామ్స్ చక్కగా తిరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు భలే అనిపిస్తుంది నాకు. పైనుండి నాకు చూసి ఆ ట్రాక్స్ని ఒక పీస్ సింబల్ లాగా అన్నట్లుగా అనిపించింది నా ఫీలింగ్. చుట్టూతా స్కై స్క్రాపర్స్ కూడా కనపడుతూ, మరియు రోడ్లు ఈ రింగ్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఈ రింగ్ దగ్గర ఒక రౌండ్ వేసి వెళ్లాల్సిందే ఈ సిటీకి వచ్చిన వాళ్ళు. పోలాండ్ జాతీయ పతాకం 2 రంగుల్లో ఉంటుంది, తెలుపు అలాగే ఎరుపు. తెలుపు వచ్చేమో పీస్ మరియు ప్యూరిటీ అని చెప్తారు. అలాగే వీళ్ళు వైట్ ఈగల్ కూడా ఉంది వీళ్ళకి, అదేమో పోలాండ్స్ నేషనల్ ఎంబ్లమ్.
మరియు ఫ్లాగ్లో రెడ్ కలర్ చూస్తే బ్లడ్ షెడ్ అని, అంటే ఒకప్పుడు 60 లక్షల మంది పైన మరణించారని చెప్పుకున్నాం కదా. ఎంతోమంది ఈ పోలాండ్ పీపుల్ స్ట్రగుల్, అలాగే వాళ్ళ బ్లడ్కి చిహ్నంగా ఉంటుంది ఎరుపు రంగు అనేది. అలాగే ఫ్రీడమ్ కూడా. వీళ్ళని ఒకప్పుడు రాజులు ఎక్కువగా పరిపాలించేవారు ఈ దేశాల్లో. వీళ్ళు మెయిన్గా ఈగలు తీసుకోవడానికి కారణం ఏంటంటే గ్రద్దని ఒకప్పుడు 13వ సెంచరీలో పోలాండ్స్కి రాయల్ అండ్ నేషనల్ సింబల్గా ఉండేదంట. అదే ఇప్పుడు ఎంబ్లమ్ కూడా ఉంటుంది నేషనల్ ఎంబ్లంలో. ఈ వెస్ట్ ఫీల్డ్ అనేది మాల్ ఆఫ్ నెదర్లాండ్స్లో మనం చూసుకున్నాం కదా, అక్కడ దేశంలోనే లార్జెస్ట్ మాల్ అని, వాళ్ళకి సంబంధించిన బ్రాంచ్ అనుకుంటా. ఇక్కడ కూడా మెయిన్గా ఈ ఫ్లాగ్ ఉంది కదా, ఈ ఫ్లాగ్ పక్కనే పెద్ద షాపింగ్ మాల్ నిర్మించారు వెస్ట్ ఫీల్డ్ది. కనీసం 300 షాపులు పైన ఉండేటట్టున్నాయి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనుకుంటా. అలాగే ఇక్కడ డికథలాన్ షాప్ కూడా ఉంది, ఒకవేళ స్పోర్ట్స్కి సంబంధించింది ఏదైనా మనకు కావాలనుకుంటే. ఫైనల్లీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మన ఇండియా గేట్ అని చెప్పి ఉంది, అది మన విజయవాడ వాళ్ళదేనంట. అక్కడే వచ్చి లోపల మంచిగా ఫుడ్ తిన్నాను. అలాగే నన్ను అభిమానించే వ్యక్తులు కూడా ఇక్కడ కలిశాను. హాయ్ హాయ్. యా థ్యాంక్ యూ. ఇందాక సచిన్ పరిచయం చేసుకున్నాను. అలాగే మనతో పాటు ఇంకొక నలుగురు కూడా జాయిన్ అయ్యారు. ఒక్కసారి నేమ్ తెలుసుకుందాం. మీ నేమ్ చెప్పండి. నా పేరు చందు అండి, నేను విజయవాడ నుంచి, గన్నవరం మాది. నేను ఇక్కడే సెటిల్ అయిపోయాను పోలాండ్లో. అండ్ వీఆర్ డూయింగ్ గుడ్. వెరీ నైస్ అన్న. థ్యాంక్ యూ. అయితే సూపర్ ఉందన్న, చాలా బాగుంది. లోపల మటన్ తిన్నాను, చికెన్ తిన్నాను, అసలు అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. మ్యాంగో లస్సీ. ఎవరైనా పోలాండ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా మన రెస్టారెంట్ రండి. ఓన్లీ సిటీ సెంటర్ పక్కనే ఉంటుంది, 2 నిమిషాలు నడక అంతే. హలో ఉమ్మ గారు, వెల్కమ్ టు పోలాండ్. నా పేరు రామ్ సతీష్. అండ్ పోలాండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, రిలాక్స్ కంట్రీ. క్వశ్చన్ అడుగుతున్నారు ఎడ్యుకేషన్ గురించి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీయా? ఎడ్యుకేషన్ ఫ్రీ, బట్ చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ కూడా వెరీ నైస్ ఎడ్యుకేషన్. మెడికల్ ఫ్రీ. మెడికల్ ఫ్రీ. దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది కట్ చేస్తారు. ట్యాక్స్ అంటే మన శాలరీలో ఇంత ట్యాక్స్ అని ఉంటుందండి, సో ట్యాక్స్ కట్ చేసుకుంటారు. బట్ ఎవ్రీథింగ్ మెడికల్ కానీ లేకపోతే రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రీ అని ఉండాలి. మీరందరూ పద్దాక అడుగుతున్నారు కదా, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు, ఎడ్యుకేషన్ ఫ్రీ, అలాగే మెడికల్ ఫ్రీ. ఫ్రీ అంటే ఏదో జ్వరానికి ఒక టాబ్లెట్ ఇస్తారు అనుకుంటున్నారేమో. జ్వరం వచ్చినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, క్యాన్సర్ వచ్చినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈవెన్ హార్ట్ సర్జరీస్ ఇంకా ఫ్రీ అంటే ఫ్రీ అంతే. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది ఇక్కడ పోలాండ్లో కంపేర్ టు అదర్ యూరోపియన్ కంట్రీస్ కానీ యూకే కానీ. హాయ్ ఉమా గారు, నా పేరు ఉదయ్, నా ప్రాపర్ వచ్చేసి వరంగల్. ఇక్కడ పోలాండ్లో 3 years నుండి ఉంటున్నా. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. హాయ్ ఉమా గారు, వెల్కమ్ టు పోలాండ్ అండి. నా పేరు సుధీర్, నేను మదనపల్లిని. నేను లాస్ట్ 4 years నుంచి పోలాండ్లో ఉంటున్నానండి. నా చిన్నప్పుడు మదనపల్లి అంటే పవర్ఫుల్ అని చెప్పి అయ్యా, అక్కడ రిషి వ్యాలీ స్కూల్ ఉంది, జిడ్డు కృష్ణమూర్తి గారు ఎస్టాబ్లిష్ చేశారు. సో చాలా ఫేమస్. అండ్ బీటీ కాలేజ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, బీటీ డిగ్రీ కాలేజ్. సో యా, అక్కడ చూసుకున్న ఇండియన్ రెస్టారెంట్ పక్కనే మన వాళ్ళకే డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా ఉందంటే అసలు చాలా పెద్దది. బాగున్నాయి ఇక్కడ ప్రతి ఒక్క ఇండియన్ ఐటెం కాకుండా నేపాల్ వాళ్ళ ఫుడ్ దొరుకుతుంది, లాటిన్ అమెరికా ఫుడ్ దొరుకుతుంది, ఆఫ్రికన్ ఫుడ్ దొరుకుతుంది, అసలు ఏషియన్ ఫుడ్ దొరుకుతుంది. సూపర్, అసలు అన్నీ ఒకే చాట దొరకడం అన్నవాటికి చాలా మంచిగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని రన్ చేస్తున్నారు. బాగా హ్యాపీ అనిపించింది మన వాళ్ళు ఇక్కడ గ్రోత్ చూసి. ఒక పక్కన వాన పడుతూనే ఉంది, నాకుందేమో చాలా తక్కువ సమయం, అందుకని కవర్ చేయాలని చెప్పి వానలోనే తడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ ఒగ్రోడ్ సస్కీ అని చెప్పి ఒక అందమైన ఫారెస్ట్ లాగా ఉండే పార్క్ ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఒక ముఖ్యమైన మాన్యుమెంట్ ఉంది అక్కడ. అలాగే ఈ పార్క్లోనే మనకు చూసుకుంటే సిలువు బొమ్మ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎక్కువగా మనం జనాభా గురించి మాట్లాడుకున్నాం కదా, 3,80,00,000 మంది. వారిలో 85% వరకు అందరూ క్రిస్టియానిటీని ఫాలో చేస్తారు. క్రిస్టియానిటీని ఫాలో అవుతారు కాబట్టి మనకి ఎవ్రీ 1/2 kilometerకి ఇలాంటి పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ మనం చూసుకోవచ్చు. కనీసం 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు నిర్మించినవి. పార్క్కి ఎంట్రన్స్లో మనకి ఇట్లాగా ఆర్చ్ లాగా ఉండేది ఒక మాన్యుమెంట్ ఉంటుంది. ఈ మాన్యుమెంట్ చాలా ప్రత్యేకమైనది. 1వ ప్రపంచ యుద్ధంలో ఇక్కడ చాలామంది మరణించారు యుద్ధంలో. వాళ్ళని జ్ఞాపకంగా గుర్తు చేసుకుంటూ ఈ మాన్యుమెంట్ని నిర్మించారు. మరియు అక్కడ ఎప్పుడు గార్డ్స్ ఉంటారు. ఇదిగోండి 2 గార్డ్స్ చూస్తున్నారు కదా, ఎప్పుడు పరేడ్ లాగా చేస్తూ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ అక్కడే ఉంటారు. గంటకి ఈ సోల్జర్స్ మారుస్తారంట, ఎందుకంటే మరి నుంచోనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. అలాగే ఈ మాన్యుమెంట్లో 24 గంటలు మనకి అలాగా చూస్తున్నారు కదా, నిప్పు ఎప్పుడు వస్తూనే ఉంటుంది వాళ్ళని గుర్తు చేసుకుంటూ.
వెనక్కి పక్కకి మనం చూసుకుంటే ఒకప్పుడు ఇక్కడ సాక్సన్ అని చెప్పి ఒక ప్యాలెస్ ఉండేదంట. ఆ ప్యాలెస్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నేను ఇది ఎంటీ స్క్వేర్ అని అనుకున్నాను. ఆ ప్యాలెస్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇక్కడ ఇదిగోండి చూశారు కదా, అవే. ఈ ప్యాలెస్ ఉండేది ఈ ప్రదేశంలో మెయిన్గా. చాలా పెద్ద ప్యాలెస్ ఇది, కానీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. కానీ చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ ఫొటోస్లో ఉన్నదంతా అదే ప్యాలెస్. ఎలా వాన పడుతుందో చూడండి, అసలు గొడుగు తెచ్చుకోలేదు. చాలా పెద్ద సమస్య అయిపోయింది. సిటీ మధ్యలో అడవిలా ఉండే ఫారెస్ట్ ఎలా ఉందో చూడండి. ఇది ఎవరైనా పార్క్ అని చెప్తే నమ్ముతారా మీరు? అసలు చక్కగా పార్క్లో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి టేబుల్స్, అందమైన గార్డెన్స్, ఇదిగోండి ఫ్లవర్స్ ఎలా కనబడుతున్నాయి, చెట్లు, పూల చెట్లు. మెయిన్గా నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ దేశాల్లో వాటర్ ఫౌంటైన్స్. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే అందమైన వాటర్ ఫౌంటైన్స్ని ఫిక్స్ చేస్తారు వీళ్ళు. ఇలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా గొడుగులు పట్టుకొని జంటలు అందరూ ఎంత చక్కగా తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారో చూడండి ఈ ప్రాంతంలో. మరొక విషయం ఏంటంటే యూరోప్లో ఇప్పుడు ఒక 5-6 దేశాలు చూసాం కదా మనం. నిజంగా పోలాండ్ వాళ్ళు అమ్మాయిలు భలే ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు 100లో 90% వరకు. ఇప్పుడే పరీక్షగా చూడగా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది దానికోసం నిర్మించిందే కాదు. ఒకప్పుడు ప్యాలెస్కి ఎంట్రన్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పిల్లర్లు ఇదిగోండి, పైన పిల్లర్లన్నీ కూలిపోయినాయి పూర్తిగా. అలాగే ఇటువైపు ఆర్చ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండేది ప్యాలెస్కి. చూడండి గోడ ఎలా తెగి కింద పడిపోయిందో అప్పుడు యుద్ధం వలన. గత 1000 సంవత్సరాలు ఎన్ని యుద్ధాలు జరిగినాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆ రాతి పలకల మీద వీళ్ళు రాశారు. గంటకి ఇక్కడ సోల్జర్స్ని మారుస్తారని చెప్పా కదా, గాడ్ ఆఫ్ ఆనర్ అని చెప్తారు. అదిగోండి అక్కడ ఒక మెయిన్ పర్సన్, అట్లాగే సోల్జర్స్ ఉన్నారు. ఇవాళ మన అదృష్టం చాలా బాగుంది. హరే రామ హరే కృష్ణ అని చెప్పి జపం చేస్తూ ఇక్కడ పోలాండ్లో చేస్తారని నేను విన్నాను. వాళ్ళు నాకు ఇవాళ కనబడటం ఇంకా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదిగోండి వీళ్ళు హిందూయిజంని ఫాలో చేస్తారు. ఓల్డ్ టౌన్లో ఉన్నాం కదా, ఇక్కడ ఇరువైపులా జనం కూడా వాక్ చేయడానికి భలే వాకింగ్ స్ట్రీట్ బాగుంది. అలాగే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా, ఇక్కడ చాలా ముఖ్యమైన బిల్డింగ్ ఉంది చూడొచ్చు. ఇది మెయిన్గా ప్రెసిడెంట్ ఉండే ప్రదేశం. కరెక్ట్గా చెప్పాలంటే 4 రోజుల క్రితమే ఎలక్షన్ అయిపోయిందంట ప్రెసిడెంట్. ఇంతకుముందు వేరే ప్రెసిడెంట్ ఉండేవారు, ఇప్పుడు వేరే ఒకరిని ఎన్నుకున్నారు చాలా తక్కువ ఓటింగ్తో. ఒక పార్టీకి 50 వస్తే 51 వచ్చింది అనుకోండి, ఇంకొక పార్టీకి 49 వచ్చిందంట. అలా 1 పాయింట్ 2 పాయింట్లలోనే ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్ ఓడిపోయారు. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ చేస్తున్నారు. ఈ ప్రెసిడెంట్ ఉండే ప్రదేశానికి ఎంట్రన్స్ బాగుంది. ఇరువైపులా సింహాలను పెట్టారు. ఇదిగోండి 2 సింహాలని ఫిక్స్ చేసి, అలాగే సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది. అక్కడ ఒక గ్లాస్ రూమ్ లాగా ఫిక్స్ చేసి దాంట్లో గన్ మ్యాన్స్ ఉన్నారు, స్నైపర్లు ఉన్నారు లోపల. సెక్యూరిటీ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ని మొట్టమొదట కనుగొన్నది వీళ్ళేనంట 1900 సంవత్సరంలో. అది మొదట యానిమల్స్ మీద టెస్ట్ చేశారంట, ఆ తర్వాత హ్యూమన్స్ మీద టెస్ట్ చేశారు, సక్సెస్ఫుల్ అయింది. ఒకనొక సమయంలో ఎవరో ప్రెసిడెంట్ మీద ఎవరి మీద అటాక్ చేస్తుంటే ఆ వెస్టే కాపాడిందంట.
ఇప్పుడు ప్రపంచం అంతా ఉపయోగిస్తున్నారు. వితౌట్ వెస్ట్ ఎవరు బయట ట్రావెల్ చేయరు. నేను చూసిన ఫారిన్ కంట్రీస్లో. మన ఇండియాలో అంత అవసరం లేదు. మన ఇండియాలో గన్ కల్చర్ లేదు కాబట్టి నార్మల్ యూనిఫామ్లోనే ఉంటారు. పోలీస్ అయినా సరే, ఆర్మీ అయినా సరే. బోర్డర్స్లో ఉండే వాళ్ళు మటుకి బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకుంటారు అనుకుంటా. స్క్వేర్కి ఇంకా సెంటర్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రాయల్ క్యాసిల్ కనబడుతుంది. ఇది 14వ సెంచరీలో నిర్మించింది. అప్పట్లో దీన్ని కోటలాగా ఉపయోగించారు. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ప్యాలెస్. మీ అందరికీ కోటకి ప్యాలెస్కి డిఫరెన్స్ ఏంటనేది తెలుసు అని అనుకుంటున్నాను. కోటలో మనం చూసుకుంటే డిఫెన్స్, ప్రొటెక్షన్, వార్, మిలిటరీ, సోల్జర్స్, గార్డ్స్ అలాంటి వాళ్ళందరూ ఉంటారు. అదే మనం ప్యాలెస్లో మాట్లాడుకుంటే రాజులు, రాణులు, నోబుల్స్, ఎంపరర్స్ ఇలాంటివి మళ్ళీ బ్యూటిఫుల్గా ఉండే హాల్స్ అలా చేంజ్ చేశారు పూర్తిగా. ఒకప్పుడు కోటని ప్యాలెస్ చేసిన తర్వాత చాలా సంవత్సరాలు పాలిష్ కింగ్స్ అలాగే క్వీన్స్ ఈ ప్యాలెస్లో స్టే చేశారు. వరల్డ్ వార్ 2లో అసలు ఏమీ లేవు అక్కడ. పెంకులు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసిన ట్యాంకర్లు, బుల్లెట్లు, పెద్ద పెద్ద బాంబులు. ఇది కరెక్ట్గా ఈ ప్యాలెస్ ముందు ఇలాగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. మరియు గోడ చుట్టూతా ఉండే ప్రహరీ గోడ ఉంటుంది కదా, అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇక్కడ. అక్కడ మీకు ఒక రెడ్ కలర్లో బ్రిక్ వాల్ కనబడుతుంది, చూస్తున్నారా? అదే ఇదిగోండి. ఆ గోడ ఎంత తిక్కుందో చూడండి. కనీసం 1 మీటర్ ఉంది. వీళ్ళకి ఫుట్బాల్ అన్నా రగ్బీ అన్నా కూడా చాలా బాగా ఇష్టం. దానికి సంబంధించిన మ్యాచెస్ చాలా వరకు ఇక్కడ జరుగుతాయి. చాలా పెద్ద స్టేడియం. వీళ్ళు పొద్దున్న నుండి మెర్మెయిడ్ని ఊరంతా ఊరేగింపులాగా చేశారు కదా, పరేడ్ లాగా. అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ప్యాలెస్ ముందే పెట్టారు. చూడండి, చాలా అందంగా ఉండే బొమ్మ. కానీ ఈ వాన ఏం చేసిందంటే కొంప ముంచింది. ఏదో కానీ మంచి మ్యూజిక్ ఫెస్టివల్ కానీ జరిగేది అనుకుంటే ఇక్కడ ఒక కాన్సర్ట్ లాగా, అది పూర్తిగా ఇప్పుడు ఫెయిల్ అయినట్టుంది వాన వల్ల. మన సౌత్ ఇండియా తమిళ్ మూవీస్ కానీ, కన్నడ, తెలుగు, మలయాళం కానీ చాలా వరకు మూవీ సాంగ్స్ కానీ లేకపోతే ఏదైనా స్టోరీ పరంగా తీయాలన్నా కూడా ఎక్కువగా పోలాండ్లోనే వస్తారంట. ఈ మనకు ఎదురుగా కనబడుతున్న ఈ నేరో స్ట్రీట్లో బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూసి ఉండొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఉన్నారు జనం, టూరిస్ట్. ఇప్పుడే కొంచెం వాన తగ్గింది, ఇక ఫుల్గా బయటకు వచ్చేస్తున్నారు. మెయిన్గా అంట ఇక్కడ ఎక్కువగా మంచు పడుతుంది కదా, ఆ మంచు పడ్డప్పుడు మన కాళ్ళు జారకుండా ఉంటాయి అని చెప్పి ఇలా రాళ్ళు పేర్చుకుంటూ వెళ్తారంట. పోలిష్ ఫుడ్డే సేల్ చేస్తారంట. ఇవన్నీ చూడండి, వాళ్ళు కుక్ చేసే పద్ధతి చాలా వేరుగా ఉన్నాయి. ఇక్కడ టొమాటోలు పెట్టారు. ఇక్కడేమో చిన్న బీట్రూట్ లాగా ఉంది, మరి బీట్రూట్ కాదో అనేది అర్థం కావట్లేదు. వాళ్ళు వండే పద్ధతి కూడా చూడొచ్చు. ఇంకా రకరకాల డిషెస్. ఈ ఫుడ్ చూడటానికి డంప్లింగ్స్ లాగా ఉన్నాయి, కానీ డంప్లింగ్స్లో బెర్రీస్ వాడతారు వాళ్ళు. చెర్రీస్, రాస్బెర్రీస్ కూడా చేసి తయారు చేస్తారు. భలే స్వీట్గా బాగుంటుంది అనుకుంటా. చూస్తుంటే నాకు అర్థమవుతుంది డిష్. పోలాండ్కి సంబంధించినవి నేను ఈ వార్ మూవీస్ కూడా చాలా చూశాను. నాకు ఈ ప్రదేశాలన్నీ కూడా బాగా గుర్తు. ఇలాంటి నేరో స్ట్రీట్స్లో ఈ వార్సాలో ట్యాంకర్లు తిరుగుతూ పరేడ్లు చేస్తూ అసలు ఎక్కడ పడితే అక్కడ కనపడిన వాళ్ళ కాల్చి పడేసేవారు. ఇదే స్క్వేర్లో మనకి చూస్తే ఇదిగోండి, ఒక రెస్టారెంట్ ఎట్లా ఓపెన్ ఏరియాలో ఉంది చూసారా స్క్వేర్లో, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయో. సూపర్ ఉంది అసలు, బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఇది. ఇదిగోండి, ఇవంతా అసలు పూర్తిగా కుప్ప కూలిపోయినాయి. నేను దీనికి సంబంధించిన ఫోటో దొరికితే ఆ ఫోటో కూడా పైన స్క్రీన్ మీద పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఎంత ధ్వంసం అయిపోయినాయి అసలు మీరు ఊహించలేరు. 1400 సంవత్సరాల నుండి నివసిస్తున్నారంట వీళ్ళు. వీళ్ళు కట్టుకున్న నిర్మాణం కూడా సేమ్ మనకి నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో చూసినట్లే ఉంది కదా. ఇల్లు పక్కన ఆనుకొని, అంటే అంత వాల్యూ ఉండేది అనుకుంటా ఇక్కడ ల్యాండ్. ఈ స్క్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన స్క్వేర్. మీకు పొద్దున ఈ మెర్మెయిడ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయలేదు కదా, ఇక్కడికి వచ్చినాక చెప్పాలని ఆగాను. మెయిన్గా ఈ స్క్వేర్లో ఈ మెర్మెయిడ్ బొమ్మ ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ పోలాండ్ వాళ్ళు ఎందుకు ఈ మెర్మెయిడ్ని, సాగర కన్యని ఎందుకు ఇంత పూజిస్తున్నారనేది. ఈ సాగర కన్య సింబల్ ఆఫ్ పోలాండ్ అంటారు, సింబల్ ఆఫ్ వార్సా అని కూడా పిలుస్తారు. అప్పుడు ఎప్పుడో ఒక లెజెండరీ స్టోరీ ఉంది, లాంగ్ ఎగో స్టోరీ. బాల్టిక్ సీ ఉంటుంది దగ్గరలోనే మనకి ఈ దేశానికి. ఆ సముద్రంలో నుండి ఎక్కడ పక్కనే నది ఉంది సిటీలో, దాన్ని విస్తుల నది అని పిలుస్తారు. ఆ నదిలో ప్రయాణం చేస్తూ ఇక్కడ ఈ వార్సా నచ్చి ఇక్కడే ఆగిపోయారంటే సాగర కన్య. ఇలా ఆగిపోయిన తర్వాత
ఒక ఫిషర్ మ్యాన్తో లవ్లో పడ్డారు తను. తర్వాత ఇక్కడ ఒక గ్రీడీ మర్చెంట్ ఉంటాడంట. ఆ మర్చెంట్ తనని పట్టుకొని తన ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అది తెలుసుకొని ఆ ఫిషర్ మ్యాన్ ఆవిడ్ని కాపాడారు. అప్పుడు ఆవిడ ప్రామిస్ చేసిందంట, ఏదేమైనా సరే మీరు నన్ను కాపాడినందుకు జీవితాంతం నేను ఈ ప్రాంతాన్ని కాపాడుతానని చెప్పి. ఆ లెజెండరీ స్టోరీని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇదే స్క్వేర్లో ఇక్కడ ఒక ఫౌంటైన్ లాగా నిర్మించి ఆ పైన ఈ బొమ్మని ఫిక్స్ చేశారు. ఇక ఆవిడ చేతిలో షీల్డ్ మరియు అదిగోండి ఖడ్గం ఉంటుంది. ఎలాంటి చెడ్డ వ్యక్తులు ఎవరైనా వస్తే ఆవిడ పోరాడతారని నమ్ముతారు వీళ్ళు. మన మిత్రులు నాకు కాల్ చేసి చెప్పారు, కొలోన్లో అంట ఏవో కానీ ఒకప్పుడు బాంబులు, పెద్ద పెద్ద బాంబులు బయటపడ్డాయంట. మనం అక్కడ వీడియో వచ్చామా వచ్చిన 2 రోజులు 3 రోజుల తర్వాత ఇది జరిగింది. 20,000 మందిని పైన సిటీ మొత్తం పూర్తిగా ఖాళీ చేసేసారంట. ఎందుకంటే ఒక్కసారి పొరపాటున పేలియని అంటే మాటలు కాదు కదా, పూర్తిగా సిటీ లెగిసిపోతుంది. మీకు కొలోన్ బ్రిడ్జ్, క్యాథెడ్రల్ అవన్నీ చూపించా కదా, ఆ ఏరియాలోనే దొరికిందంట. దానికి సంబంధించిన న్యూస్ కూడా మీరు కొట్టండి. ఇక్కడ ఒక జ్యువెలరీ స్టోర్ చూశాను. వీళ్ళ దగ్గర రత్నాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ భూమిలోను కొండల్లో దొరికిన రత్నాలంట. భలే ఉన్నాయి చూడండి, ఆ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా కనపడతాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. వీటినే మన భారతీయులు చాలా వరకు లక్కీ స్టోన్స్ అని పిలుస్తూ ఉంటారు కదా. ఇంకా మరికొన్ని కూడా ఉన్నాయి కలర్స్ చూడండి. అంత పెద్దవి కూడా పెట్టుకుంటారు అనుకుంటా, మెడలో వేసుకుంటారా ఏమో కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీళ్ళకి బటర్ఫ్లైస్ అన్నా కూడా చాలా ఇష్టం కదా, అందుకని అలాంటి ఆకారాల్లో ఇవి తయారు చేశారు ఆ జెమ్స్ని. ఆ ప్రదేశం ఒకప్పుడు ఎలా ఉండేదని మీకు చూపిస్తానన్నాక ఆ ఫోటో నాకు ఇప్పుడే దొరికింది. ఇక్కడే ఉంది. యునెస్కోలో కూడా ఇది ఇప్పుడు స్థానం పొందింది. ఎందుకంటే మళ్ళీ రినోవేషన్ చేసి ఒకప్పుడు ఎలా ఉండేదో అలాగే నిర్మించారు కదా. చూశారు కదా ఎంత దారుణంగా ఫైట్ జరిగిందో మీరు ఊహించుకోండి. కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ బుల్లెట్లు ఉన్నాయి, ఆ గోడలకి బాంబులు ఉన్నాయి. ఇక ఇది సిటీ ఎలా ఉందో చూడండి. ఇది నది, ఆ నది కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సిటీ ఒక్కసారి ఎగ్జాంపుల్ చేసుకోండి. ఒక్క దానికైనా మీకు ఎక్కడైనా రూఫ్ ఉందా? రూఫే లేదు, పూర్తిగా ఎగిరిపోయినాయి చూడండి. అంటే అన్ని బాంబులు వేశారు ఇక్కడ. Stajemy przed Tobą z jednocznymi scen Kościołem, uroczyście obchodzimy święty dzień Pięćdziesiątnicy, gdy Duch Święty wstąpił na apostołów pod postacią ognistych języków. Przez Chrystusa prosimy Ciebie, Wszechmogący Boże. వీళ్ళకి మన భారతీయులు అంటే చాలా అభిమానం, గౌరవం చెప్పా కదా. అది ఎప్పుడు మొదలైందంటే 1939వ సంవత్సరం నుండి మొదలైంది. ఇప్పుడు మీరు అక్కడ గమనించారా బోర్డు ఏముందో చూడండి. అక్కడ ఏముంది, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో దోబ్రిగో మహారాజే అని ఉంది. అంటే ఏంటి, దోబ్రిగో అంటే మంచి అనంట, మంచి మహారాజు. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం చూడొచ్చు, ఈ స్ట్రీట్ రోడ్డు ఇక్కడే ఒక మాన్యుమెంట్ లాగా నిర్మించారు. ఎందుకంటే అప్పట్లో ఆ రాజు చాలామంది వీళ్ళ షిప్ ఇండియా వచ్చినప్పుడు అలౌ చేయలేదు మెయిన్ ల్యాండ్కి. కానీ ఈ మహారాజే అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకుని వాళ్ళని కనీసం 5-6 సంవత్సరాలు ఒక తండ్రిలాగా చూసుకున్నారు. కనీసం 5,000 మంది పైన పిల్లలకి పెద్దలకి వసతులు ఇచ్చారు, చదువు చెప్పించారు. అది ఆ కృతజ్ఞతతో వీళ్ళు తలుచుకుంటారు వీళ్ళ చరిత్రలో మన భారతదేశాన్ని, మెయిన్గా ఈ రాజుని. ఇవ్వండి, ఎవరో కానీ ఇప్పుడే ఒక బుకే కూడా పెట్టి వెళ్ళారు. తను పెంచుకున్న పిల్లల్లో ఎవరో కానీ తర్వాత ఈ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ అయ్యారు. ఆ స్టోరీ కూడా మనం చూసిన వాళ్ళమే. పోలాండ్ దేశం గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.